ఈరోజు జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు అండి. ఇది మష్రూము కర్రీ చేయాలనుకుంటున్నాను. మిరప్పొడి, పసుపు పొడి, కల్లుప్పు, లవంగపట్ట, లవంగా. మష్రూము ఇలా పైనుండి తోలు తీసుకోవాలండి. అప్పుడే స్టిక్కీగా లేకుండా చాలా బాగా వస్తాయి. అన్నిటికీ ఇలా తీసుకోవాలి. తీసుకొని సన్నగా కట్ చేసుకుంటానండి. నీట్గా పైన పొక్కల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. పసుపు ఉప్పేసి క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా హైజీనిక్గా ఉంటుందండి. ఇది పిండి పక్కన పెట్టుకుంటున్నాను. లోపట్ట తిరిగిందండి. మసాలాకి కొంచెం టమాటాలు, టమాటా బాగా ఉడికిందండి. ఇప్పుడు మష్రూము, జీడిపప్పు బాగా కలిపెట్టి ఒక 10 minutes ఇంట్లోది వేసి చిన్న ఒక 10 minutes పెడితే కరెక్ట్గా కాకపోతుంది. క్యాబేజీ తోటి ఆయిల్లో ఇంకా పక్కకు పెట్టుకుంటే కరెక్ట్గా. బయట హోటల్లో చేసే కుక్కులకి మనం సెల్యూట్ చెప్పాలండి. నిజంగా గ్రేట్ అండి వాళ్ళు. గ్రేట్. మష్రూమ్ క్యారెట్ కర్రీ అండి. మష్రూమ్ సన్నగా కోసినందువల్ల కనిపించడం లేదు. చాలా టేస్ట్గా ఉంది.